నమస్తే తెలంగాణ వార్తలను చూసుకున్నట్టయితే ప్రధానంగా ఇక్కడ చూడొచ్చు. ఏదైతే బీఆర్ఎస్ ఎట్ ది రేట్ 26 ఇయర్స్ పునర్నిర్మాణం మరో సంకల్పం అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. బ్యానర్ ఐటమ్ జననేత అసలు నిర్ణేత అంటూ కూడా రేపు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం జరగబోతోంది. గ్రాండ్గా తెలంగాణ వ్యాప్తంగా కూడా సంబరాలు జరగబోతుంది బీఆర్ఎస్ సంబంధించి. దానికి సంబంధించి ఇక్కడ వార్త చూడొచ్చు క్లియర్ కట్గా. ఏదైతే పార్టీలు, సిద్ధాంతాలు, జెండాలు, ఎజెండాలు ఎన్ని ఉన్నా ప్రజల ఆకాంక్షలకు కేంద్రం అతడే. గాలివాటంలా వచ్చిపోయే రాజకీయ నాయకులు చరిత్రలో ఎప్పుడు ఉంటారు. కొందరు మాత్రమే దశాబ్దాల పాటు నిలబడి ప్రజల మనసులో నిలిచిపోతారు, చరిత్రపై తిరిగిలేని ముద్ర వేస్తారు అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. ప్రధానంగా ఏదైతే పార్టీలకు అతీతంగా నాయకుల చుట్టే రాజకీయం, విశ్వసనీయ నాయకుడి వెంటే ప్రజలు, కార్యకర్తలు ఉంటారు. ప్రగతిశీల పాలనకు చిరునామాగా నిలిచినటువంటి కేసీఆర్ అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. 25 ఏళ్లుగా తెలంగాణ ప్రజలంతా ఆయన వెంటే ఉన్నారు. ఉద్యమం, పాలన ఏదైనా కేసీఆర్తోనే అందరూ ఉన్నారంటూ కూడా ఇక్కడ వార్త చూడవచ్చు. ఎన్నికలైనా పథకాలైనా కేసీఆర్ కేంద్రంగానే అన్నీ జరుగుతాయంటూ కూడా ఇక్కడ వార్త చూడవచ్చు. ప్రధానంగా బెంగాల్లో మమత, తమిళనాట ఎంకే స్టాలిన్ సహా విజయన్, రంగస్వామి, హిమంత ఇలా నేతలదే హవా సాగుతుందంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. దేశంలోని పలు రాష్ట్రాల్లో దాదాపుగా ఇవే పరిస్థితులు ఉన్నాయి. ప్రజాభిమానాన్ని నిలుపుకున్నటువంటి అఖిలేష్, సోరెన్, కేజ్రీవాల్ దక్షిణాదిన నామమాత్రంగా మారినటువంటి జాతీయ పార్టీలు అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. ఇందులో గిట్ట ఇంకా క్లియర్గా డీటెయిల్గా చూసుకున్నట్లయితే నేటి దేశ రాజకీయాల్లో నాయకుడే సర్వం అనే ట్రెండ్ కొనసాగుతున్నది. నాయకులే రాజకీయ ఎజెండాను నిర్దేశిస్తున్నారు. పరిపాలన నుంచి మొదలుకొని ఎన్నికల్లో గెలుపోటముల వరకు అన్నీ నాయకుడే. బెంగాల్లో మమతా బెనర్జీ అయినా, ఢిల్లీలో కేజ్రీవాల్ అయినా, తమిళనాడులో స్టాలిన్ అయినా, కేరళలో విజయన్ అయినా, ఏపీలో జగన్ అయినా ఆయా రాష్ట్రాల రాజకీయం అంతా వారి చుట్టూనే తిరుగుతున్నది. విమర్శలు, ప్రతివిమర్శలు, నిందలు, నేరాపణలు, రాజకీయ వేధింపులు అన్నీ వీరి సెంట్రింగ్గానే కొనసాగుతున్నాయి. వీరు లేకుండా రాష్ట్రంలో రాజకీయం లేదు. స్వపక్షమైన విపక్షమైన వీరి నామస్మరణ లేకుండా ఒక్కరోజు కూడా గడవదు. రాజకీయాల్లో హుందాతనం నశించి నేలబారుతనం పెరిగిన వివిధ పక్షాలు వీరిని నమలేద్దామన్నంత కుట్రలు పనినా కూడా ప్రజల్లో వీరిపై ఆదరణ చెక్కు చెదరట్లేదు. దీనికి సంబంధించి క్లియర్గా చూడొచ్చు. అలాగే ఏదైతే ఒక వ్యక్తి ఇంతటి అసాధారణ శక్తి సాధించడం ఆషామాషి కాదు. వీరేం అర్ధరాత్రి బుద్ధి పుట్టి తెల్లారి రాజకీయాల్లోకి రాలేదు. 4 డబ్బులు పోగేసుకొని రాజకీయాలు చేయలేదు. ఈ నాయకులంతా ప్రజల ముందు తమకంటూ ఒక ఐడెంటిటీ సాధించుకొని ఆ పునాది మీద తమ ఇమేజ్ను అంచెలంచెలుగా పెంచుకున్నారు. అలాగే ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో కేసీఆర్ ఉద్యమ కాలంలో తెలంగాణకు పర్యాయ పదంలో మారడమే ఆయన ప్రధాన ఐడెంటిటీ. కానీ ఆ తర్వాత పరిపాలనలో సంక్షేమాన్ని, వ్యవసాయ రంగాన్ని అద్భుతంగా తీర్చిదిద్ది చేతికి ఎముకలేని అసామాన్యుడే పేరు సాధించుకున్నారు. అదే ప్రజల హృదయాల్లో ఆయనను ఉన్నతంగా నిలబెట్టింది. ఆ రోజులు స్వర్ణయుగమని ప్రజలు కీర్తించారు. ఇవాళ ప్రజలు ఏ కష్టం వచ్చినా కేసీఆర్ను తలుచుకుంటున్నారంటే అది ఆయన స్వయం కృషి మాత్రమే. ఓ నలుగురిని పోగేసుకొని జిందాబాదులో కొట్టించుకోవడం కాదు. రాజకీయాలైనా ఎన్నికలైనా అధికారం కోసం అర్రులు చాచే ప్రధాన పార్టీలు ఏ నాయకుడిని తమ ప్రత్యర్థిగా భావిస్తున్నారనేదే కీలకం. అతడే అసలైన ప్రజానాయకుడు అవుతాడు. మిగిలిన వాళ్ళంతా ఉపపాత్రులు అవుతారు. ఉత్తుత్తి పాత్రలు ప్రజల కోసం రాజకీయం చేసినటువంటి వారిని పదవులు అవే వరించాయి. పదవుల కోసమే రాజకీయం అనుకున్న వారికి ప్రజలే కర్రు కాల్చి వాత పెట్టారు. అందుకే ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు కేంద్రంగా రాజకీయాలు పరిభ్రమిస్తుంటాయి అనడానికి దేశ రాజకీయాల్లో అనేక ఉదాహరణలు ఉన్నాయి, కోకొలలు ఉన్నాయి. కాంగ్రెస్ని తీసుకుంటే పార్టీ ఇందిరను బహిష్కరిస్తే ఆమె కాంగ్రెస్ ఐ పార్టీ పెట్టుకున్నారు. ప్రజలు ఆ పార్టీనే ఆదరించారు కూడా. కారణం ఇందిరపై అభిమానం. ఇక కమ్యూనిస్టు పార్టీలైతే ఏబిసిడిలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్నిసార్లు విడిపోయాయి. చివరకు 2 ప్రధాన నాయకుల ఆధ్వర్యంలోని 2 పార్టీలు మాత్రమే మిగిలాయి. అందున ఆనాడు జ్యోతిబస్సు, ఇప్పుడు విజయన్ మాత్రమే ప్రజల దృష్టిలో పాలకులుగా నిలవగలుగుతున్నారు. ఇవాళ బీజేపీగా పిలిచే పార్టీ ఒకనాడు జనసంఘ్, అది తర్వాత జనతా పార్టీ అయ్యింది. ఎన్నిసార్లు చీలినా పార్టీ మొత్తం వాజ్పేయి వెంట నడిచింది. ఆయన కేంద్రంగానే పార్టీ పుట్టి పెరిగి దేశాన్ని ఏలే స్థాయికి కూడా వచ్చింది. ఇక్కడ ప్రజలు ఆనాడు వాజ్పేయిని, ఇప్పుడు మోడీని మాత్రమే చూశారు తప్ప పార్టీని పెద్దగా పట్టించుకోలేదు. ఎన్టీఆర్ టీడీపీని చీల్చినటువంటి నాదెండ్ల ప్రజాస్వామ్య తెలుగుదేశం పార్టీ పెట్టారు. అయితే ప్రజలు ఎన్టీఆర్ వెంటే నడిచారు. ఇక టీఆర్ఎస్ విషయానికి వస్తే పార్టీ తొలినాళ్లలో రైతు నాగలి,
బస్సు తదితర గుర్తులతో పోటీ చేసింది. ప్రతి ఎన్నికకు గుర్తు మారిపోయేది. అయితే ఎన్ని గుర్తులు మారినా ప్రజలు కేసీఆర్ వెంట నడిచారు. అంటే పార్టీలు గుర్తులు అని కాకుండా నాయకుల సామర్థ్యం, వారి చరిత్రను మాత్రమే ప్రజలు చూస్తున్నారు. అనేక మంది అంగుష్ట మాత్రులు, పౌండ్రక వాసుదేవులు తాము అంతటి వారమేనని విర్రవీగి అధినేతలను అనుకరించాలని కొని భంగపడటం దేశ రాజకీయాలకు కొత్తవి కాదు. ఏ పార్టీకైనా సిద్ధాంతాలు, క్యాడర్ కూడా ముఖ్యమే. అయినప్పటికీ నేటి రాజకీయాల్లో క్రౌడ్ ఫుల్లర్, ఓట్ గెయినర్ మాత్రమే నాయకుడే అని చెప్పక తప్పదు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఓవరాల్గా రేపు దీనికి సంబంధించి ఆవిర్భావ సభలు జరగనున్నాయి. పెద్ద ఎత్తున కూడా క్యాడర్ అంతా కూడా సిద్ధమవుతున్నటువంటి అంశం సంబంధం మనం చూడొచ్చు. ఇంకా మిగతా వార్తలు కూడా చూసుకున్నట్లయితే మెదక్ జిల్లా నర్సాపూర్లో మంత్రి వివేక్ వ్యాఖ్యలను స్టేజ్ మీదనే ఖండిస్తున్న స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మంత్రిపైకి దూసుకొస్తున్నటువంటి ప్రజలు అక్కడ ఉన్నటువంటి చూడొచ్చు. దానికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు మాటలు వివేక్ మాట్లాడారంటూ కూడా గట్టిగా తలంటిన పబ్లిక్ నుంచే మంత్రి వివేక్ పైన వ్యతిరేకత వ్యక్తమైనటువంటి అంశం సంబంధించి ఇక్కడ వార్త చూడొచ్చు. మీరు ఇచ్చినటువంటి హామీలే అమలు చేయకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పైనే నిందలేస్తారంటూ కూడా అక్కడ ప్రజలు ప్రశ్నించినటువంటి అంశం. అభివృద్ధి ఏది, సంక్షేమం ఎక్కడంటూ కూడా ఆయన నిలదీశారు. కళ్యాణలక్ష్మి తులం బంగారం హామీ ఏమైందంటూ కూడా అడిగినటువంటి సందర్భం. తాగు అలాగే సాగునీటి సమస్యలు పరిష్కరిస్తున్నారంటూ కూడా ప్రశ్నల వర్షం కురిసింది అక్కడ సభలో. కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేయకుండా తప్పుడు ఆరోపణలు చేస్తారంటూ కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి జనం కూడా ప్రశ్నించినటువంటి అంశం. కేసీఆర్ కట్టినటువంటి డబుల్ ఇండ్లు ఇవ్వడం చేత కాదా అంటూ కూడా అడిగినటువంటి అంశం. ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ వారికి ఇస్తున్నారని ఏదైతే ఇందిరమ్మ ఇల్లు పేరిట ఇస్తున్నటువంటి ఇళ్లను ఏదైతే కాంగ్రెస్కు సంబంధించినటువంటి వాళ్ళకి ఇస్తున్నారు, మిగతా వాళ్ళకి ఇవ్వట్లేదు, మిగతా ప్రజలకు ఇవ్వట్లేదంటూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి అంశం. ఈ నేపథ్యంలో సమావేశం మధ్యలోనే మంత్రి వివేక్ వెళ్ళిపోయినటువంటి సందర్భం అక్కడ నెలకొన్నటువంటి అంశం. నర్సాపూర్లో మంత్రి వివేక్ను నిలదీసిన జనం, దానికి సంబంధించి ఇక్కడ క్లియర్ కట్గా మనం వార్త చూడొచ్చు. మరిన్ని వార్తలు చూసుకున్నట్లయితే డెడ్ స్టోరేజ్కి రిజర్వాయర్లు చేరుకుంటున్నాయి. మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. పడిపోతున్న భూగర్భ జలాలు. ఇక రానున్నది గడ్డుకాలం అంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నటువంటి అంశం. ముద్దు జాగ్రత్తలపైన కూడా దృష్టి పెట్టాలంటూ కూడా సర్కారు హెచ్చరిస్తున్నటువంటి అంశం. వర్షాలు ఈసారి అంటే క్షమించాలంటూ కూడా ఒక ఇండికేషన్ ఇస్తున్నటువంటి అంశం వార్త చూడొచ్చు. వర్షాలు ఈసారి ఉండకపోవచ్చు అనేది ఇండికేషన్ ఇస్తుంది వాతావరణ శాఖ. వేసవిలో వడగాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. భారత్పై బలంగా ఎలినివో ప్రభావం ఉండే అవకాశం ఉంది. దశాబ్దం చివరి నాటికి ప్రపంచంలో 3వ వంతు జనాభా కరువు బారిన పడుతుంది. జియోగ్రాఫికల్ రీసెర్చ్ లెటర్స్ జర్నల్ హెచ్చరిక. ఈ హెచ్చరిక అనేది జియోగ్రాఫికల్ రీసెర్చ్ లెటర్స్ నుంచి వస్తున్నటువంటి హెచ్చరికలు. దానికి సంబంధించి ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు. ఇక మంజిరాను తోడేస్తున్నారంటూ కూడా మరొక వార్త చూడొచ్చు. పొతంగల్ క్వారీలో ఇసుక అక్రమ దందా జరుగుతోంది. ఇది వాస్తవం చెప్పాలంటే నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి అంశం. టీజీఎండీసీ ఆధ్వర్యంలో 4 క్వారీలు ఉన్నాయి. ధనార్జనే ధ్యేయంగా యంత్రాలతో తవ్వకాలు జరుగుతున్నాయి. ప్రైవేటు వ్యక్తుల పెత్తనం, నిబంధనలు బేఖాతరు, ఒకే బిల్లు పైన కూడా అనేక ట్రిప్పులు ఉన్నాయంటూ కూడా చూడొచ్చు. ఇక్కడ ఇంత జరుగుతున్నా కూడా అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం మాత్రం చేష్టలు ఉడుగుతుంది, నామమాత్రంగా ఉంటుంది, చూసి చూడనట్టు ఉంటున్నారు అధికారులు అంటే. అది కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి అంశం. దానికి సంబంధించి మనం చూస్తున్నాం. ఇక ఈ అంశాలకు సంబంధించి చూసే ముందు ఇప్పుడు దీనికి సంబంధించి విశ్లేషణ కూడా కొనసాగించే ముందు